కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ దేవుడు కూడా కాపాడలేడు అంటూ బీఆర్ఎస్ ను కాపాడమని ఎవరు అడిగిరు తల్లి? నాకు అర్థం కాలేదు. బీఆర్ఎస్ ని కాపాడడానికి నువ్వెవరు? నీకేం అక్కర? అయిపోయింది కదా, తెగదెంపులు అయిపోయినాయి కదా, ఇడుపుగానే అయిపోయింది కదా బీఆర్ఎస్ కు. మనకు మళ్ళా బీఆర్ఎస్ ని ఎందుకు కాపాడుకోవాలి? బాపు మీద ప్రేమన? బాపునే కాల్చనీకి తుపాకీ అక్కడ ఇక్కడ ఆ భుజం ఈ భుజం వాడుకొని మళ్ళీ ఇలా ఎందుకు ఈ స్టోరీలన్నీ? బీఆర్ఎస్ ని కాపాడడానికి బీఆర్ఎస్ ఉన్నావా? అయినా బీఆర్ఎస్ లేవు కదా, మనకేం అక్కర అని జనం అంటా ఉన్నారు. ఇంకో మాట, శ్రీశైలానికి అంటే పాలమూరు రంగారెడ్డిని దూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. ఒక్కొక్కటి ఎట్లా తీస్తుందంటే ఇక అంటారు కదా, ముక్కులు ఎంటకలు వీకినట్టు వీక్తుంది, అంత నొప్పేటట్టు. ఉన్నప్పుడేమో తెలియదు, అప్పుడేమో మాట్లాడలేదు, అప్పుడేమో అడగలేదు, అప్పుడేమో ప్రశ్నించలేదు. అప్పుడు మన కమిషన్ మనకు వచ్చిందో, మరి మన లెక్క మనకు దొరికిందో, మన వాటా మనకు అందిందో, మరి సపరేట్గా ఎందుకున్నామో అప్పుడు తెలవాలి, మరి అమ్మగారికే తెలవాలి. కానీ ఇవాళ మాత్రం ప్రతి మాటని తీస్తూ ఇలా అప్పుడు జరిగిన తప్పిదాలలో మత్తుకున్నాయి. ఇంకా అన్ని బయట పెట్టాలి, అప్పుడే తెలుస్తుంది కదా జనాలకు కూడా. పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్న హరీష్ రావు చూసిరా? హరీష్ రావు ఎంటబడ్డది ఇక మొత్తానికి. ఆయన వల్లే ఆ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది. హరీష్ కేటీఆర్ పిల్ల కాకులు నాన్న నీడలో పెరిగారు, పిల్ల కాకులు చివరికి వాళ్ళు పిల్ల కాకులు అయిపోయారు. అన్న బావా కాడికి ఏడికి వచ్చిందంటే పిల్ల కాకులని చేసి పడేసింది. కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్ లోకి వెళ్ళను తీసుకొచ్చింది. అసలు ముచ్చట ఇది. అసలు తనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక నన్ను ఎవ్వరు పిలిచినా రానిగా, పైగా ఫిక్స్. ఇక తను ఎట్లా ఫిక్స్ అయిపోయిందంటే నాశనం పట్టడానికి ఫిక్స్ అయిపోయింది. ఇగో ఇట్లా కథం తను డిసైడ్ అయిపోయింది అట్లా. ఎందుకంటే ఒక్కసారి తనని పక్కన పెడితే ఏం చేస్తుందో అన్న అనుకోకుండానే వీళ్ళు పక్కన పెట్టిరు లెక్కకైతే. కానీ తను అనుకున్నది ఏంటంటే మిమ్మల్ని కథం పడతా అన్నట్టు డిసైడ్ అయ్యి, నన్ను అన్యాయం చేసిరు కదా, నన్ను బాధ పెట్టారు కదా, ఇక మీ భరతం పడతా అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అంటున్నందుకు, అవతలలో మాట్లాడుతున్నందుకు కాదు, కవిత చేసే విమర్శలతో నొప్పి ఎక్కువైతుంది. ఇంకా పార్టీకి దారుణమైన డ్యామేజ్ అవుతా ఉంది. మరి ఎందుకు కంట్రోల్ చేస్తలేరో, మరి ఎందుకు ఆపుతలేరో, లేకపోతే మరి ఆమె బయట పెడితే సపోర్ట్ ఎక్కుకుంటుందో తెలియదు, కానీ ఇది ఎందుకు ఊకుంటారో తెలుస్తలేదు. ఇక్కడ చివరికైతే ఇలా వీళ్ళు అంటున్నారని కాదు బాధ, వీళ్ళకు కవిత అంటుందని బాధ ఎక్కువైంది. ఇంటోడు దొంగ అయినాక ఇంక ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఇంటోడే దొంగ అయ్యాడు, బయటోడు అయితే దొరకబట్టచ్చు, పోలీసులకు అప్ప చెప్పొచ్చు. ఇంటోడు దొంగ అయితే ఎవరికి అప్ప చెప్తావు? అయితే నువ్వు శిక్షించాలి, దండించాలి, లేదా నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంటోడే దొంగ, కథం అయిపోయా, ఇచ్చకపోయింది, ఇంకేముంది ఇంకా. అయితే వీళ్ళని పిల్లకాకులు అని ఉన్నప్పుడు తెలియదట్నా, ఇప్పుడు బయటకు వచ్చాక పిల్లకాకులు అయ్యారు. ఓకే, ఇక 5వ మండలిలో రాజీనామా కారణాలు చెప్తా అంటూ కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్ఎస్ ను దేవుడు కూడా కాపాడలేడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంటే బాపును ఇంకా తిట్టిపియాలని చూస్తుంది. బాపు ఇంట్లో ఎందుకు వండాలి? బాపు వస్తే ఆ నాశనాన్ని కూడా చూస్తే అయిపోతుంది. కళ్ళ మంట తగ్గిపోతుంది, హాయిగా ఉంటుంది, కళ్ళకి అలా హాయిగా ఉంటుంది, చెవులలో తేనె పోసినట్టు ఉంటుంది. ఇక ఒకవేళ కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే అవతలలో ఇష్టం ఉన్నట్టు తిడుతుంటే, ఎందుకంటే ఒకనాడు అసలు తెలంగాణ కోసం మాట్లాడినోడు, కొట్లాడనోడు, పని చేయనోడు ఇలా ఎదురుగా కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే వినుకుంటా అన్ని చేసినోడు. ఎట్లయిపోయిందంటే ఆయన పరిస్థితి మొత్తం కొడుకును సాది సంసారం ఎల్లదీసి అన్ని రకాల కష్టాలు పడి కిందనో మీదనో ఆస్తులు సంపాదించి పెట్టిన అత్తకచ్చిన గోస వచ్చింది కేసీఆర్కి. ఇలా ఎందుకంటే కొత్త కోడలు వచ్చేసి తమాషాలు చేస్తూ ఉంది, ఆటలు ఆడిస్తూ ఉంది. ఇలా అది సమస్య వీళ్ళకి. ఇలా రేవంత్ రెడ్డిని చూస్తే కేసీఆర్కి అదే అనిపిస్తుంది. నేను చేసే కాడికి చేసిన సంసారం ఈడి దాకా తీసుకొచ్చిన, ఇంత కరెక్ట్ చేసుకొచ్చిన, సరే తప్పిదాలు ఉంటాయి, కొన్ని జరిగి ఉంటాయి, కానీ ఈడి దాకా తీసుకొచ్చి పెట్టినా అరే ఏం బీకనోడు ఏం చేయనోడు వచ్చి ఎలా పెత్తనం చేస్తున్నాడు అనే ఒక బాధ ఉంటుంది చూసినామా, అది తట్టుకోలేక కేసీఆర్ ఇంట్లో ఉంటుండు. దాన్ని తట్టుకొని కవిత ఏమనుకుంటుంది అంటే వస్తే తిడితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను చూస్తూ. నన్ను ఎట్లా బయట పెడతావు బాబు, నీ కథ పట్టిస్తా నువ్వైతే రా. ఇద్దరు రెచ్చగొడుతురు, అటు రేవంత్ రెడ్డి ఇటు కవిత, ఇద్దరు రెచ్చగొట్టి అసెంబ్లీకి తెచ్చి ఎట్లకెళ్ళి ఇష్టం ఉన్నట్టు తిప్పిద్దామని చూస్తున్నారు. ఇక శుక్రవారం శాసనమండలి ఆవరణలో ఆమె మీడియాతో చిట్చాట్ చేశారు. అయితే బబుల్ షూటర్లు బుడగలు పేల్చేటోళ్ళట, ట్రబుల్ షూటర్ పోయింది. ఒకనాడు హరీష్ గురించి అబ్బా ఎంత గొప్పగా మాట్లాడేది కవిత, వల్లే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని వ్యాఖ్యానించారు. హరీష్ కారణంగానే మొదటి ప్యాకేజీ దెబ్బతిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు. రేవంత్తో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరం అంటూ ఒకసారి ఇప్పుడు బబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ అంటుంది కదా. నిజామాబాద్ లో నువ్వెన్నిసార్లు గెలిచినావు, హరీష్ రావు ఎన్నిసార్లు గెలిచిండు సిద్దిపేటలో? ఒక్కసారి మీరు 5-6 సార్లు అంటారు, లేకపోతే చాలా చిన్న వయసులోనే గెలిచిండు అంటారు, అన్ని రకాలు చెప్తారు కదా. ఏదొద్దు, ఇంకా ఎవ్వరు ఏది మాట్లాడొద్దు, వేరే ఏ కంపారిజన్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఒక్కసారి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలా గెలిచిన వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే చూడరు, ఇంకా వేరే ఏదో అవసరం లేదు. ఇక్కడ గెలిచిన వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే చూడండి. ఇక 2004 నుంచి కనిపిస్తుందా, 2004లో తన్నీరు హరీష్ రావు గెలిస్తే 2009 దాకా మళ్ళీ ఆయన్నే ఉండి, మళ్ళీ 9లో ఆయన్నే ఉన్నాడు, మళ్ళీ 9లో ఆయనే గెలిచిండు, 10లో ఆయనే గెలిచిండు ఉప ఎన్నికల, 14లో ఆయనే గెలిచిండు, 18లో ఆయనే గెలిచిండు, 23 ఆయనే గెలిచిండు. ఎన్నిసార్లు గెలిచిండే ఒకసారి ఇక్కడ యావరేజ్ గా లెక్క చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, 1, 2, 3
6 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి హరీష్ రావుని నిజామాబాద్ లో ఎంపీగా కూడా గెలవడం చేతగానటువంటి కవిత విమర్శ చేస్తా ఉంది. ఇలా బబుల్ షూటర్ అని చెప్తా ఉంది. ఆయన ఎన్ని నియోజకవర్గాలు తిరిగి ఎక్కడెక్కడ గెలిపించుకొని వచ్చిండు అనేది మర్చిపోయింది. ఆనాడు మాట్లాడింది ట్రబుల్ షూటర్ కానీ ఆమెనే అంటుండే, మీకు గుర్తుందో లేదో, కవితనే చెప్తుండే ఒక స్పీచ్ లా ట్రబుల్ షూటర్ హరీష్ అన్న అని. కానీ ఇలా తనే బబుల్ షూటర్ అంటా ఉంది. 6 సార్లు గెలిచిన ఆయన పట్టుకొని, ప్రజల్లోకి ఇంత ఆదరణ ఉన్నాయని పట్టుకొని ఎట్లా గెలుస్తున్నాడే సిద్దిపేట వాళ్ళు చెప్పాలి. మరి ఓడన్నా గెలుచు పెట్టాలి. మరి అట్లా కూడా అనుకుంటే ఓడగొట్టన చూపెట్టాలి. హరీష్ రావు దొంగోట్లతో గెలుస్తుడు, లేదా హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తాడు, హరీష్ రావు ఇంకోటి చేస్తాడు, ఒకవేళ ఎవడన్నా అన్నాడు అనుకో, ఒకసారి గెలిచి చూపెట్టాలి. ఉట్టిగా మాటలు మాట్లాడదు, పీకుడు మాటలు మత్తుగా మాట్లాడతారు. ఎవడైనా పనికొచ్చే పనులు ఏమైనా చేయాలి. గెలిచి చూపిస్తే ఎస్ హరీష్ రావును ఓడించడం అంటే హరీష్ రావు కంటే మొగని 100 అనొచ్చు. గాడ ఓడించుడు అయితలేదు అనుకుందాం. సరే, ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపులు సహజం అనుకున్నా, ఈయన ఎక్కువసార్లు గెలిచిండు అనుకుందాం. కవిత ఎందుకో గెలవకపోయి మరి ఎంపీగా ఒకే ఒక్కసారి అది అందరు కలిసి గెలిపిస్తే గెలిచి తర్వాత నువ్వు ఓడిపోతివి అంటే, ఒకవేళ సపోర్ట్ తో గెలిచినా కాబట్టి నన్ను ఇలా అందరు కొంత వెనకకెళ్ళి వెన్నుపోటు పొడిచారు అందుకే ఓడిపోయినా అన్నదనుకో, నువ్వు గదే తట్టుకోలేకపోయినావు. ఒంటరికి ఎట్లా పోటీ చేస్తావు? ఇంకా గంతమంది సపోర్ట్ చేస్తేనే గెలవలేదు, లేదా వెన్నుపోటు పొడిస్తే ఆగినాం అనుకుందాం. మరి ఇంతమందిని తట్టుకొని నువ్వెట్లా నిలబడతావు? ఇప్పుడు ఏడ పోటీ చేస్తావు అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ ఇలా ఇన్నిసార్లు గెలిచినటువంటి హరీష్ రావుని పట్టుకొని బబుల్ షూటర్ అంటే, మరి నిన్నేమంటారో ఒకసారి అంతకంటే పెద్ద మాట ఊహించుకో, తనకు తాను ఊహించుకుంటేనే బెటర్ అని ప్రజలు అంటా ఉన్నారు. ఇక పిల్ల కాకులు అంటది అన్నంటది, ఆమె ఏమన్నంటది. ఇలా మొన్న మల్లారెడ్డి అన్నర్స్ ఉన్నతో లైవ్ లా ఆమె ఏమన్నా మాట్లాడుతుంది, ఏమన్నంటది, ఆమె నోటికి అడ్డా అదుపా అన్నట్టు ఎట్లయితే అన్నదో ఎగ్జాక్ట్ గా అదే మాట వినిపిస్తా ఉంది.